దయచేసి సమాధానం చెప్పాలి. చాలా మంది రాజులను చూసాం. బైబిల్లో ఉన్న రాజులు ఎవరు చెప్పండి? కొంతమంది పేర్లు చెప్పండి. హేరోదు రాజు, సల్మాన్ రాజు, దావీదు రాజు, పిలాతు రాజు, ఇంకా అబ్షాలోము రాజు, ఇంకా ఇంతమంది రాజులను చూసాం. అంతమంది పేర్లు చెప్పారు. మరి యేసుక్రీస్తు ప్రభు రారాజు, ఆయన పేరు మర్చిపోయారే. ఇంతమంది పేర్లు చెప్పారు కానీ అసలైన రాజు పేరు చెప్పలే. సరే, రాజు పేరు చెప్పలేదు. యేసుక్రీస్తు ప్రభు రారాజుని కొద్దిసేపు పక్కన పెట్టారు. ఇప్పుడు ఇంతమంది పేర్లు చెప్పారు కదా, ఇంతమంది రాజులను చూసాం కదా. సరే, మన చరిత్రలో చూస్తున్న రాజులు ఎవరెవరు? చరిత్రలో చూస్తున్న రాజులు ఎవరు? కొంతమంది చెప్పండి. అలెగ్జాండర్ రాజు, ఇంకా శివాజీ రాజు, ఇంకా అక్బర్ రాజు, కృష్ణదేవరాయలు రాజు, అశోకుడు రాజు. ఇంతమంది రాజుల పేర్లు మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఏ రాజు సమాధి ఖాళీగా లేదు, కానీ మన రారాజు అయిన సమాధి ఖాళీగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ఖాళీగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మనం ఈరోజు పునరుత్థాన దినము సంతోషంగా జరుపుకుంటున్నామంటే, ఆనాడు సమాధి ఖాళీ అయిపోయింది కనుక, మరణపు ముళ్ళును విరిచి గెలిచినాడు గనుక ఆయన మాత్రమే లేవలేదు, కానీ ఆయనతో కూడా మనల్ని కూడా లేపి ఉంటున్నాడు. మనం అందరము ఎలా ఉన్నామంటే చచ్చిన స్థితిలో ఉన్నాం. ఎలా ఉన్నాం? చచ్చిన స్థితిలో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము ప్రాంతానికి ఎలా వచ్చారు? గాడిద మీద ఒక రారాజు వలె వచ్చారు. రారాజు వలె వచ్చి గొర్రె పిల్ల వలె మరణించాడు. దీనత్వము కలిగి, వాళ్ళు కొర్రాలు దెబ్బలు కొడుతున్నా, ముళ్ళ కిరీటం పెడుతున్నా, వాళ్ళు మేకులు కొడుతున్నా, ఉమ్ము మూస్తున్నా కూడా గొర్రె పిల్ల వలె దీనత్వమును ప్రదర్శించి ఏమయ్యాడు? మరణించాడు. ఈ యొక్క యెరూషలేము ప్రాంతానికి గాడిద మీద రారాజు వలె వచ్చాడు. గొర్రె పిల్ల వలె దీనత్వమును చూపించాడు. సింహము వలె మరణపు ముళ్ళును విరిచి గెలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సింహము వలె మరణపు ముళ్ళును విరిచడం మాత్రమే కాదు, త్వరలో మన కోసం రారాజుగా రాబోతున్నాడు. ప్రతి ఒక్క మోకాలు వంగబోతుంది, ప్రతి నేత్రం ఆయన చూడబోతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, చూడండి, మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఏదో ఒకటి న్యూస్ చూస్తున్నాం. అక్కడ భూకంపం వచ్చింది, అక్కడ ఎండల వల్ల చాలా మంది మరణించారు, సముద్రంలోని జీవులన్నీ బయటకు వచ్చాయి, అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మన రారాజు త్వరలో రాబోతున్నాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు మీరు చాలా సందేశాలు వింటారు. గుడ్ ఫ్రైడే గురించిన సందేశం, ఈస్టర్ గురించిన సందేశం చాలా వింటారు. అయితే ఎన్నో సందేశాలు వింటున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాము, కానీ మనము మాత్రము యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినట్టుగా మనము లేవలేకపోతున్నాము. ఎందులో నుంచి? మన పాపములో నుంచి, మన బాధలో నుంచి, మన వేదనలో నుంచి, మన రోగములో నుంచి మనము తిరిగి లేవలేకపోతున్నాం. ఎందుకు ఆయన మన కోసం కొడాలు దెబ్బతిన్నాడు? ఎందుకు ఆయన మన కోసం మరణించాడు చెప్పండి? మన వ్యసనముల కోసం, మన రోగము కోసం, మన పాపాల కోసం ఆయన మరణించాడు. ఒకసారి ఇక్కడ రాజేష్, ఆయన మన కోసము మరణించాడు. ఇప్పుడు నేను ఘోర పాపిని. ఎవరిని? ఘోర పాపిని. చచ్చిన స్థితిలో ఉన్నా, చీకటిలో ఉన్నా, ఎవరు పట్టించుకోలేని స్థితిలో ఉన్నా, కానీ నాలో వెలుగు నింపడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు నాలో వెలుగు నింపడానికి, ఆయన వల్లే నేను జీవించడానికి, ఆయన వల్లే నేను తిరిగి లేవడానికి, ఆయన వల్లే మరణపు ముళ్ళును విరచి మహిమలో ప్రవేశించడానికి యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ఉంటున్నారు. నా వల్ల ఏమి కాదు. ఇప్పుడు ఎందుకు? నేను ఒక మనిషి, సామాన్యమైన మనిషిని, కాబట్టి నా వల్ల ఏది కూడా కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మానవ రూపములో ఒక మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చి మన కోసం ఏం చేశాడు? ఇలా మన కోసం ఏం చేశాడు? సిలువ వేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డం మాత్రమే కాదు, ఏమయ్యాడు? మరణించాడు.
పాతి పెట్టబట్టమే కాదు, మళ్ళీ ఏమయ్యాడు? తిరిగి లేచాడు. తిరిగి లేవడము, ఆయన మన కోసము రావడము, మన కోసము సిలువ వేయబడడం ఎంత నిజమో మన కోసము రాబోతున్నాడు అనేది కూడా అంతే నిజము. త్వరలో మనం యేసుక్రీస్తు ప్రభువుని చూడబోతున్నాము. హల్లెలూయా. చాలా మంది వీళ్ళకి ఏం తెలుసులే, వీళ్ళు గొర్రె బిడ్డల్లే, వీళ్ళతో ఏంది కాదులే అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడము ఎంత నిజమో ఆయన రాబోతున్నాడు కూడా అంతే నిజం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని బిడ్డలారా, శిష్యుల వలె ఈరోజు మనము ఉన్నాం. శిష్యుల వలె మనము ఉన్నాం. సరే, అది ఏంటో ఒకసారి చూద్దాం. దేవుని దేవుని మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఒకసారి మత్తయి సువార్త 27వ అధ్యాయం 65వ వచనం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 27:65 చదవాలి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 65వ వచనం. అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. ఇక్కడ ఎవరు చెప్తున్నారండి? పిలాతు దేవునికి మిత్రువా శత్రువా? పిలాతు దేవునికి మిత్రువా శత్రువా? సిలువను వేయమనింది ఎవరు? పిలాతు. ఇప్పుడు పిలాతు శత్రువా మిత్రువా? శత్రువు కదా. పిలాతు ఏం చెప్తున్నాడు? సమాధికి ఏం చేయమంటున్నాడు? చేతనైనంత భద్రం చేయండి. ఎందుకు పిలాతు భయపడుతున్నాడు ఇక్కడ? ఎందుకు భయపడుతున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువుని నన్ను పాతి పెట్టినా కూడా 3వ దినము నేను తిరిగి లేస్తా అని చెప్పాడు. అందుకు పిలాతు ఇక్కడ ఏం చేస్తున్నాడు? మీకు చేతనైనంత వీలైనంత భద్రము చేయండి. మన బంగారం ఎందుకు లాకర్లో పెడుతున్నాం? దొంగల నుంచి కాపాడుకోవడానికి, భద్రత కోసం. ఇక సమాధిని ఎందుకు చేతనైనంత భద్రం చేస్తున్నారు? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచినా బయటికి రాకుండా ఉండడానికి. చూడండి, వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేశారు. సమాధిని ఏం చేశారంట? భద్రం చేశారంట. మన బంగారాన్ని, మన డబ్బుల్ని మనం ఎలా బ్యాంకులో భద్రము చేస్తామో అలా సమాధిని ఎవరు భద్రం చేశారు? ఇక్కడ సిలువ వేయమని ఆజ్ఞాపించిన పిలాతు అక్కడ ఉన్న శిష్యులకు ఆజ్ఞాపించాడు, సైనికులకు ఆజ్ఞాపించాడు, పోయి ఆ సమాధిని భద్రం చేయండి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచినా కూడా బయటికి రావడానికి వీల్లేదు. ఎందుకంటే బయటికి వస్తే రారాజుగా ఆయన అందరికీ తెలిసిపోతుంది, ఆయన రాజు అని ప్రతి ఒక్కరు గుర్తిస్తారు అన్న ఉద్దేశంతో ఒకవేళ లేచినా కూడా ఎక్కడికి రాకూడదు, బయటికి రాకూడదు అన్న ఉద్దేశంతో భద్రం చేశారు. భద్రము చేస్తే ఇక్కడ శత్రువైన పిలాతు భయపడుతున్నాడు, ఎక్కడ యేసుక్రీస్తు ప్రభువు బయటకు వచ్చేస్తారని. కానీ శిష్యులు ఎక్కడున్నారు? సమాధి దగ్గర ఉన్నారా? ఎక్కడున్నారు? సమాధి దగ్గర లేరు. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిందే శిష్యులతో ఏమని? నేను మీకోసం మరణించి 3వ రోజు తిరిగి లేస్తాను. కానీ ఎవరు లేరు అక్కడ? శిష్యులు లేరు. ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు కావలిగా. ఈరోజు నా పరిస్థితి అలానే ఉంది. దేవుడు మనతో చెప్పిన మాటను మర్చిపోతున్నామేమో. యేసుక్రీస్తు ప్రభువు 3వ రోజు తిరిగి లేస్తానని స్పష్టంగా వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఏం చేశారు? ఆయన దగ్గర లేరు, సమాధి దగ్గర లేరు. అయ్యో, నా దేవుడు ఈరోజు లేస్తానని చెప్పాడు కదా, నేను అక్కడ ఉందాం, ఆయన్ని కలుసుకుందామన్న ఆలోచన ఎవరికి కూడా లేదు. ఈరోజు నువ్వు నేను అదే పరిస్థితిలో ఉన్నామేమో. ఆయన చెప్పిన మాటల్ని మర్చిపోయింటున్నామేమో, ఆయన చేసిన త్యాగాన్ని మర్చిపోయింటున్నామేమో. ఆయన పునరుత్థాన దినాన్ని మనం ఏం చేసుకోవాలంట? జ్ఞాపకం చేసుకోవాలంట. ఏం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకోవాలంట. అయితే ఈరోజు ఎంతమంది ఆయన పునరుత్థాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఎంతమంది ఆయన నా కోసం చనిపోయినాడని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఎంతమంది నా కోసం ఆయన తిరిగి లేచాడని జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఎంతమంది ఆయన నా కోసం రాబోతున్నాడని జ్ఞాపకం చేసుకుంటున్నారో మనలో ఉన్న వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే
మన పని. ఆయన ఆరాధించుటయే మన పని. ఆయన స్తుతించుటయే మన పని. ఆయన రాజ్యము కట్టుటయే మన పని. ఈరోజు లోక పనులన్నీ చూస్తున్నావు, ఇంటి పనులన్నీ చూస్తున్నావు, బయట పనులన్నీ చూస్తున్నావు, కానీ నీ రాజు పని నీవు చేయడం లేదు. శిష్యులు ఒక్కరు కూడా అక్కడ లేరు. ఎవరు వచ్చారు చూద్దాం. 28వ అధ్యాయం. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారు చిన్నగా మగ్దలేని మరియ వేరొక మరియను సమాధిని చూడవచ్చు. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండును. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. ఈ రాజు ఎలా మరణించాడు? దేహమంతా దున్నబడి, దేహమంతా చెక్కబడి, మేకులతో కొట్టబడి, కొరడాలతో కొట్టబడి, ముళ్ళ కిరీటం పెట్టబడి, ఎలా అయిపోయింది ఆయన దేహం? దున్నబడింది. ఆయన దేహం ఎలా అయిపోయిందంటే రూపురేఖలు మారిపోయాయి, రూపము మారిపోయింది, స్వరూపము మారిపోయింది. అలా స్వరూపము మారిపోయిన నీ రాజు దేహం ఎలా మారిపోయిందంట? ఎలా అయిపోయిందంట? చూడండి, అక్కడ ఉంది చూడండి, స్పష్టంగా ఉంది. ఎలా ఉంది? ఈమంత తెల్లగా ఉండెను. ఎవరి దేహం ఇక్కడ? ఈమంత తెల్లగా ఎవరి దేహం మారిపోయింది? ఏ దేహం అయితే రక్తముతో నింపబడిందో, ఏ దేహం అయితే ముళ్ళ కిరీటము పెట్టబడిందో, ఏ దేహం అయితే కొరడాల దెబ్బలు కొట్టించుకుందో, ఆ దేహం ఎలా మారిపోయింది? మహిమ శరీరముగా మారిపోయింది. మనుష్య రూపములో మనుష్య కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చి దేవుడు ఎలా వెళ్ళాడు పరలోకానికి? మహిమ స్వరూపముతో వెళ్ళించున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ మీరు గ్రహించాల్సింది మొదటి పాయింట్ ఏంటంటే, శిష్యుల వలె మనము ఉండడానికి వీలు లేదు. 12 మంది శిష్యులు ఉంటే 12 మంది శిష్యుల్లో ఒక్కరైనా వచ్చారు ఆయన సమాధి దగ్గరికి? ఒక్కరైనా ఆయన లేచాడేమో, ఆయన ఏమయ్యాడో ఆయన చూద్దాం అని వచ్చారు? ఎవరు వచ్చారు? మగ్దలేని మరియా. ఆ మరియా ఇంకొక మరియను వెంటబెట్టుకొని వచ్చింది. వచ్చి అక్కడ ఏం చూసింది? ఆ రాయి దొర్లింపబడ్డం చూసింది. ఎవరి ద్వారా? దేవదూత ద్వారా. ఇక్కడ ఒక మర్మం ఏంటంటే, రాయిని దొర్లించిన దేవదూత, పెద్ద రాయిని దొర్లించిన దేవదూత ఆయన్ని సిలువ వేయకుండా ఆపలేదా? అక్కడ ఉన్న సైనికులంతా చంపలేదా? కానీ నీ రాజు నీ కోసం నా కోసం మరణించాలి గనుకనే, అది దేవుని చిత్తము గనుకనే అది జరిగింది. ప్రేమ దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవకపోతే, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం రారాజుగా యెరూషలేములో ప్రవేశించాడు, సిలువనెక్కాడు, ఆయన తన రక్తాన్ని మన కోసం ధారపోశాడు, ఇంతవరకు బాగుంది. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం తిరిగి లేవకపోతే ఏమయ్యేది? ఒకసారి చూసుకుందాం. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తిరిగి లేపబడ్డాడు? 1 కొరింథీయులకు 15వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీయులకు 15:4. ఇక్కడ ఎలా అంట? లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. లేఖనముల ప్రకారం అంటే బైబిల్ గ్రంథంలో ఏదైతే వ్రాయబడి ఉందో ఆ లేఖనాల ప్రకారం ఎవరు లేపబడ్డారు? యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు లేపబడకపోతే లేఖనాల నెరవేర్పు జరగదు. ఆ లేఖనాల నెరవేర్పు జరగాలంటే యేసుక్రీస్తు ప్రభువారు లేవాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు లేపబడ్డానికి గల మొదటి కారణం ఏంది? లేఖనాల నెరవేర్పు. రెండవది ఏదో చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఇక్కడ రుజువుని చెప్తున్నాను. ఒకటోది ఏంటి? లేఖనాల నెరవేర్పు. రెండవది రుజువు. ఎవరికైనా కానీ రుజువు కావాలి ఆయన లేపబడ్డాడంటే. రుజువు ఏంటో చూద్దాం.
మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన అక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అంటే దానికి రుజువేంటి? ఖాళీ సమాధి. యెరూషలేం ప్రాంతంలో మనం ఇప్పుడు వెళ్ళినా కూడా ఖాళీ సమాధిని చూడవచ్చు. మన రాజుల్లో, గొప్ప గొప్ప రాజుల్లో, ప్రపంచాన్ని ఏలిన రాజుల్లో వాళ్ళ సమాధి తవ్వితే అక్కడ ఏముంటాయి? ఎముకలు ఉంటాయి, స్కెలిటన్ ఉంటుంది. కానీ మన యేసు క్రీస్తు ప్రభువారి సమాధిలో ఏ ఎముకలు లేవు, కానీ ఖాళీ సమాధి ఉంది. ఈరోజు ప్రపంచానికి, ఈ యూనివర్సల్ కి ఛాలెంజ్, మన యేసు క్రీస్తు ప్రభువారి సమాధి ఖాళీగా ఉంది. అది ఖాళీగా లేదని ఎవరైనా నిరూపించవచ్చు. ఎవరైనా కూడా, ఏ శాస్త్రవేత్త అయినా కూడా ఆ సమాధి ఖాళీగా లేదు అని నిరూపించవచ్చు. కానీ ఇంతవరకు ఏ సైంటిస్టు, ఏ శాస్త్రవేత్త కూడా యేసుక్రీస్తు ప్రభువారిది సమాధి ఉంది అని నిరూపించలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన తిరిగి లేచాడు, అక్కడ లేడు, ఆయన శరీరం లేదు. ఆయన ఎలా లేపబడ్డాడు? మహిమతో, మహిమా స్వరూపమును కలిగి లేపబడ్డాడు. మనల్ని కూడా ఒకానొక దినము లేపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ రుజువు ఖాళీ సమాధి. మీరు ఎవరైనా బయట అడిగినప్పుడు మీరు చెప్పాలి 3 విషయాలు. ఎందుకు దేవుడు తిరిగి లేపబడ్డాడంటే, 1 లేఖనాల నెరవేర్పు, 2 రుజువు ఏంటి అని అడుగుతారు, సమాధి. సాక్ష్యం ఎవరు అంటారు. సాక్ష్యం ఎవరంటే అక్కడ ఉన్న దేవదూత. దేవదూత ఏం చేసింది? రాయిని పొర్లించి ఆ రాయి మీద కూర్చుందంట. ఏంటి? దేవదూత. అక్కడ ఎవరు సాక్ష్యము? దేవదూత సాక్ష్యము, మరియమ్మ సాక్ష్యము. తోమ ఏం చేశాడు? చేతిలోకి వేళ్ళు పెట్టి చూశాడు. నువ్వు నిజమైన దేవుడివే. దేవుడు అంత స్పష్టంగా చెప్తే, అరే నైనా నేను లేస్తాను 3వ రోజు అన్నా కూడా, నువ్వే నిజమైన దేవుడు అని, నువ్వే యేసు ప్రభు అని నాకు రుజువేంటి అని అడిగాడు. ఈరోజు నువ్వు నేను తోమలాగున్నానని, ఈరోజు నా జీవితం అలా ఉందేమో, ఇంకా దేవుని పరీక్షిస్తున్నామేమో, కష్టం వస్తేనే ఆయన దూషిస్తున్నామేమో, బాధల్లో ఆయన దూషిస్తున్నామేమో. నిన్ను నన్ను నడిపించే రారాజు, నీ కోసం నా కోసం సిలువనెక్కిన రారాజు, నీ కోసం నా కోసం తిరిగి లేచిన రారాజు. నీ సమస్య నా సమస్య నాకు పెద్ద విషయమే కాదు. నా సమస్యను కొట్టివేయడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. ప్రేమ దేవుని, ఈ యొక్క భూలోకంలో ఉన్న రోగాల ప్రతి రోగమునకు మందు ఉంది, కానీ పాపం అనే రోగమునకు మందు లేదు. ఆ రోగమునకు మందు ఏంటంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు వారి రక్తం మాత్రమే. ఆ రక్తము మనకు అవసరము కనుకనే ఆయన సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పునరుత్థానుడైనాడు ఎందుకు? పునరుత్థానుడైనాడు ఎందుకు? ఇది అడుగుతారు మిమ్మల్ని. ఎందుకు ఆయన పునరుత్థానుడైనాడు? ఆయన పునరుత్థానుడు కావడానికి గల కారణం ఏంటి? అలానే మీకోసం రక్తం ఇచ్చాడు, ఇంకా అలానే మరణించి ఉండొచ్చు కదా అని అడుగుతారు. ఎందుకు పునరుత్థానుడు అని చూద్దాం. సరే, రోమ 1వ అధ్యాయం 5వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. హల్లెలూయా. ఎందుకు దేవుడు లేపబడ్డాడంటే దేవుని కుమారునిగా నిరూపించబడుటకై. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దేవుళ్ళు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. ఇక్కడ కుమారుడు లేపబడ్డం ద్వారా ఎవరికి మహిమ? ఎవరికి మహిమ? తండ్రికి మహిమ. దేవుని కుమారుడిగా నిరూపించుకొంటకై శిష్యులు ఏం చేశారు? నమ్మలా. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారు? నమ్మలేదు. ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు? నమ్మలేదు. మనం ఏం చేస్తున్నాం? నమ్మడం లేదు. ఎవరు?
ఆయనే దేవుడు, ఆయనే మన కోసం ప్రాణం ఇచ్చినందుకు వచ్చినాడంటే ఇప్పటికీ యెరూషలేం ప్రాంతంలో ఇంకా మెస్సయ్య వస్తాడనే ఆ భ్రమలోనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆల్రెడీ వచ్చారు, మన కోసం సిలువ వేయబడ్డారు, తిరిగి లేచారు. ఇక రెండో రాకడ కూడా సమీపముగా ఉన్నది. కానీ ఇప్పటికీ చాలా మంది నమ్మలేకపోతున్నారు. కానీ లేఖనం ఏం సెలవిస్తుంది? దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. ఆయన లేపబడ్డము ద్వారా ఆయన తండ్రి కుమారుడని నిరూపితమయ్యింది. కాబట్టి ఈ దినాన మనము నమ్మాలా, విశ్వసించాలా. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడు, తండ్రి పంపిన కుమారుడు ఆయనే, ఆయన ద్వారానే పరలోకము, ఆయన ద్వారానే నిత్య జీవమని నమ్మాల. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఇంకా ఎందుకు దేవుడు లేపబడ్డాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ సంగతిలో ఆజ్ఞాపించినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఎందుకు దేవుడు తిరిగి లేపబడ్డాడు? ఇది ఎప్పుడంటే ఇక తీరా దేవుడు వెళ్ళిపోయేటప్పుడు చెప్తున్న మాట. ఏమాట? శిష్యులతో చెప్తున్నాడు. ఎప్పుడు వరకు మనతో ఉంటాడంట? యుగ సమాప్తి వరకు మీతో కూడా నేను ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు తిరిగి లేపబడ్డాడంటే యుగ సమాప్తి వరకు మనతో ఉండడానికి. యుగ సమాప్తి వరకు మనతో ఉండాలి కనుకనే ఆయన తిరిగి లేపబడ్డాడు. ఆయన తిరిగి లేపబడ్డం ద్వారా మనకేమైంది తెలుసా? ఒకసారి చూద్దాం. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం. యుగ సమాప్తి వరకు మనతో ఉంటా అన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఏముందో ఒకసారి చూద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనారు? చనిపోయినారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమైనారు? తిరిగి లేచారు. ఏమయ్యాడు? తిరిగి లేచాడు. ఇక్కడ మనం ఏమవుతామంట? దీన్ని బట్టి మీరు ఎవ్వరు వాక్యం అనలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మీ పాపముల చేత మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నారు. ఒకవేళ దేవుడు చదవండి, నెక్స్ట్ చదవండి, అలా చదవండి. క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించెను. ఈరోజు మనము చచ్చిన స్థితిలో ఉన్నాం. ఈరోజు నువ్వు నేను మన కాళ్ళతో చేస్తున్న పాపము, మన చేతులతో చేస్తున్న పాపము, మన కంటితో చేస్తున్న పాపము, మన తలంపులో చేస్తున్న పాపం, మన నడవడికలో చేస్తున్న పాపం ఏం చేస్తుంది? మనల్ని చచ్చిన స్థితిలోనికి తీసుకువెళ్తుంది. చచ్చిన స్థితిలో మనం ఉంటున్నాం. దేవుడు ఒకవేళ చనిపోయి తిరిగి లేవకుండా ఉండింటే మనము కూడా చనిపోయి తిరిగి లేపబడము. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? క్రీస్తుతో కూడా మిమ్మును బ్రతికించెను. ఒకవేళ దేవుడు సమాధిలోనే ఉండిపోయింటే మనము కూడా సమాధిలోనే ఉండిపోయేవారము. కానీ క్రీస్తు బ్రతికి ఉన్నాడు కనుక క్రీస్తుతో కూడా మిమ్ములను బ్రతికించెను. నీకు నాకు ఖచ్చితంగా మరణము రావాల్సిందే. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఈ క్షణమే కావచ్చు, ఏ క్షణమో తెలియదు. అలాంటి బ్రతుకుల మధ్య అలాంటి జీవితం మనం కొనసాగిస్తున్నప్పుడు ఏదో ఒక రోజు మరణము ఖచ్చితంగా వస్తుంది. అయితే మనందరము మరణించాల్సిన వారమే. కానీ మనకు ఒకటి ఉంది, క్రైస్తవులమైన మనకు, దేవుని నమ్మిన మనకు ఒకటి ఉంది. అదేంటంటే పరలోకం. ఆ పరలోకానికి మనం ఎలా వెళ్ళగలమంటే, యేసు ఏ విధంగా అయితే మరణించి తిరిగి లేచి మహిమా స్వరూపమును ధరించుకొని పరలోకానికి చేరుకున్నాడో, తండ్రి దగ్గరకు చేరుకున్నాడో, తండ్రి కుడిపార్శ్వమున దగ్గర చేరుకున్నాడో, అట్టి విధముగా మనము కూడా మరణించిన తరువాత మహిమా స్వరూపమును ధరించుకొని
పరలోకానికి వెళ్ళబోతున్నాము. హల్లెలూయా. 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 యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగానైతే మహిమా స్వరూపమును ధరించుకొని వెళ్ళి ఉంటున్నాడో మనము కూడా ఒకానొక రోజు అలా వెళ్ళబోతున్నాం. ప్రియమైన దేవుడు బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. మనది ఈ లోకము కాదు, మనది ఇక్కడ శాశ్వతము కాదు. నీకు ఎన్ని బంగ్లాలున్నా, ఎన్ని భవనాలున్నా, ఎన్ని కార్లున్నా, ఎంత బంగారున్నా, ఎంత వజ్ర వైడూరాలున్నా, ఈ లోకము శాశ్వతము కాదు. అట్టి విధముగానే దేవుడు ఈ లోకంలో శాశ్వతముగా లేకుండా ఆయన వెళుతూ మన కోసం ఎవరిని ఇచ్చెళ్ళాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు తోడుగా నుంచి వెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకి ఇచ్చాడు కనుకనే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో లేరే అని బాధపడుతూ ఉండొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో లేకపోయినచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉన్నట్టే. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే తండ్రి మనతో ఉన్నట్టే. ఎందుకు మనతో ఉన్నట్టు? ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుళ్ళు ఏకమై ఉన్నారు గనుక. దేవుడు లేపబడటం ద్వారా ఇక్కడ మనకేం జరిగింది? గొప్ప అద్భుతం జరిగింది. ఏంటి? మనం కూడా లేపబడుతున్నాం. ఇక్కడ ఇంకొక 3 విషయాలు తీసుకుని ముగిద్దాం. పునరుత్థానము ద్వారా మనకు గొప్ప మార్పు. ఎవరికి? మనకు గొప్ప మార్పు. ఆ గొప్ప మార్పు ఏంటో చూద్దాం ఒకసారి. రోమా 4:25. ఇది చదవడానికంటే ముందు ఒకసారి, మనల్ని నీతిమంతులుగా చేసింది ఏంటి? ఆయన రక్తం. ఎవరిని అడిగినా కూడా ఏం చెప్తారు? ఆయన రక్తము మనల్ని నీతిమంతులుగా చేసింది. ఇప్పుడు ఈ వచనం చదువు. రోమా 4:, రోమీయులకు రాసిన పత్రిక 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఇప్పుడు చెప్పండి, మనం నీతిమంతులుగా తీర్చబడడానికి గల కారణం ఏంటి? ఆయన రక్తము అని చెప్పారు. అప్పుడే మాట మార్చేస్తున్నారు. ఇందాక ఏం చెప్పారు? ఆయన రక్తం ద్వారా నీతిమంతులు అని చెప్పారు. కానీ లేఖనాలు ఏం సెలవిస్తున్నాయి? ఆయన లేపబడ్డము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. ఆయన లేవడము కూడా మన కోసమే. ఆయన లేపబడ్డం కూడా నన్ను నీతిమంతునిగా చేయడం కోసమే. చూడండి, ఆ వచనం ఇంకోసారి చూపిస్తా. 8వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణములు నన్ను విడిపించెను. పాపం మరణముల నియమము నుండి. ఇక్కడ పాపం మరణముల నియమం. యాక్చువల్ గా నియమం ఏంటంటే మనం మరణిస్తే తిరిగి లేవకూడదు. ఏంటి నియమం? ఏంటి? మనం మరణిస్తే తిరిగి లేవకూడదు. కానీ ఆ మరణపు ముళ్ళును విరిచి గెలిచినది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణపు ముళ్ళును విరిచి గెలిచినారంటే దానికి ఒక అర్థం ఉంది. ఆయన దేవుడు కనుక తిరిగి లేచాడు. మనం ఎందుకు తిరిగి లేస్తున్నాం? ఎందుకంటే ఆ రారాజు కుమారులు కుమార్తెలు మనమే కనుక. రాజు యొక్క కుమారుడు ఏమవుతాడు? రాజు యొక్క కుమారుడు శిష్యుడు అవుతాడా? రాజు యొక్క కుమారుడు భటులుగా ఉంటాడా? రాజు యొక్క కుమారుడు మంత్రిగా ఉంటాడా? ఏం చేయాలని ఆశపడతాడు? రాజుగానే చేయాలని ఆశపడతాడు. అట్టి విధముగానే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మనము కూడా తిరిగి లేవాలన్న ఉద్దేశంతో మరణపు ముళ్ళును విరిచాడు, మనతో కూడా విరిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇది మనకు ఉపయోగం. ఆయన పునరుత్థానము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం, మరణపు ముళ్ళును విరిచేస్తున్నాం. చూడండి, రెండవది కొలస్సీలకు 1వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీ 1వ అధ్యాయం 13వ వచనం.
ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఎక్కడ చేశాడంట? తన రాజ్య నివాసులుగా చేశాడంట. ఎవరిని? మనలను. ఎలా చేశాడు రాజ్య నివాసులుగా? పునరుత్థానము ద్వారా. ఆయన ఎప్పుడు వెళ్ళాడు ఆయన రాజ్యానికి? చనిపోయిన తర్వాత వెళ్ళాడా, చనిపోక ముందు వెళ్ళాడా? చనిపోయిన తర్వాత రాజ్యం తండ్రి దగ్గరికి వెళ్తున్నా అని చెప్పాడు. మనం ఎప్పుడు వెళ్ళబోతున్నాం? ఈ లోక యాత్ర ముగిసిన తరువాత మన రాజ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాము. ఇక్కడ మనకి ఏం జరిగింది? యాక్చువల్గా మన స్థానం ఏంటి? మన స్థానం ఏంటి? మన పాపములను బట్టి మన స్థానం ఏంది? నరకం. మన మరణం తర్వాత మన స్థానం ఏంటి? నరకం. కానీ ఆ నరకమును తప్పించి, అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన స్థానాన్ని మార్చేశాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. మన స్థానాన్ని మార్చేస్తాడు. మన స్థానం మరింత పెరిగిపోయింది. ఎలా పెరిగింది? ఆయన తిరిగి పునరుత్థానుడు అవ్వడం వలన మన స్థానము మరింతగా పెరిగిపోయింది. చూడండి, చివరి చూస్తాం. 15:43. ఘనహీనమైనదిగా విత్తబడి, చూడండి ఇక్కడ చదవండి. మహిమగలదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా మరణమయ్యాడు? ఏ విధంగా? మహిమ రూపంలోనా, శరీర రూపంలో? ఇక్కడ మన శరీరం ఏమైనది? ఇక్కడ స్పష్టంగా ఉంది. ఘనహీనమైనదిగా మనము విత్తబడి మనము మరణిస్తాం. ఘనహీనమైనదిగా మనం మరణించబడి ఏ విధంగా లేస్తాం? మహిమ గలదిగా లేపబడెను. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడెను. ఈరోజు నీకు నాకు ఎన్నో బలహీనతలు ఉన్నాయేమో, కష్టాల గుండా వెళ్తున్నామేమో, ఇబ్బందుల గుండా వెళ్తున్నామేమో, అయితే ఎన్నో అవమానాల గుండా వెళ్తున్నామేమో. మనందరికీ ఒకానొక దినము ఏమొస్తుందంటే అవమానము నుంచి ఘనత వస్తుంది. అందుకే ఇక్కడ ఉంది ఒక మాట, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడను. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తిరగబడితే, ఆయన ప్రార్థిస్తే కొన్ని వేల వందల దూతలు వచ్చేస్తాయి ఆయన కాపాడడానికి. కానీ ఆయన ఘనహీనమైనదిగా ఒక గొర్రె పిల్లవలే దెబ్బలు తిని, కొన్నాళ్ళు దెబ్బలు తిని ఆయన శిలువలో వేలాడుతున్నాడు. ఎందుకు వేలాడు తెలుసా? ఆకాశానికి భూమికి మధ్య నిచ్చెనైపోయాడు. ఎందుకు నిచ్చెనయ్యాడు? మనం ఎక్కడైనా ఒక పైకి వెళ్ళాలంటే ఎలా వెళ్తాం? మెడికల్ లేకపోతే, స్టెప్స్ లేకపోతే ఒక నిచ్చెనను ఏర్పాటు చేసుకుంటాం. ఆ నిచ్చెన ద్వారా పైకి వెళ్తాం దేవుణ్ణి చేరుకోవడానికి, ఆ లోకానికి, ఆ రాజ్యానికి చేరుకోవడానికి. ఆయన ఏమైపోయాడంటే నిచ్చెనగా మారిపోయాడు. ఈరోజు నీ నా నిచ్చెన ఎవరు? ఈరోజు నువ్వు నేను మహిమ కలిగి ఉండాలంటే, ఈరోజు నువ్వు నేను తిరిగి లేపబడాలంటే, నీ నాలో పాపము ఉండకూడదంటే ఎవరు కావాలా? ఆ యేసుక్రీస్తు ప్రభువారు కావాలా. యేసుక్రీస్తు ప్రభువారే నిజమైన దేవుడని ఈ సర్వలోకానికి తెలుసు. సత్యము తెలుసుకున్నారు కానీ సర్వ సత్యములోనికి రాలేకపోతున్నారు. సత్యము యేసుక్రీస్తు ప్రభువారి నిజమైన దేవుడని, సర్వ సత్యం ఏంటంటే ఆయన ద్వారా మాత్రమే పరలోకానికి వెళ్ళగలమని హృదయములో నుంచి విశ్వసించడం. అలాంటి విశ్వాసం మనలో ఉందా? ఇక్కడ చూస్తే దేవుడు నేను లేస్తాడన్నా కూడా శిష్యులు ఏమాత్రం ఆ సమాధి దగ్గరకు వచ్చి వెయిట్ చేయలే. ఆయన ఎలా లేస్తాడో చూడలేదు. ఆయన లేస్తా అన్నాడు కదా, ఆయన కలుసుకుందామని సిలువేశారు కదా అని కొంచెం కూడా బాధ లేకుండా శిష్యులు ఎవ్వరు కూడా ఆయన సమాధి దగ్గరికి రాలే. ఈరోజు నువ్వు నేను కూడా ఆ స్థితిలో ఉన్నామేమో. ఆయన అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికై దీన్ని చేయడని ఏం చేస్తున్నాం మనం? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నాం.
ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికే దీన్ని చేయాలంట. ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా? కేవలం ఈస్టర్ రోజు మాత్రమే చేసుకోవాలా? కేవలం గుడ్ ఫ్రైడే మాత్రమే చేసుకోవాలా? ప్రతిరోజు ప్రతి దినము ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలా? అపోస్తలులు ఆదివారం మాత్రమే రొట్టె విరచలే, ప్రతిరోజు ఏం చేశారు? ఇంటింటా రొట్టె విరిచిరి, ఇంటింటా రొట్టె విరిచినారంట. ఎప్పుడు? ప్రతిరోజు ప్రతిరోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరి నీ నా పరిస్థితి ఎలా ఉంది రోజు? నీ నా దుస్థితి ఎలా ఉంది రోజు? కనీసం ఆయన వైపు చూస్తున్నామా? దేవుడు 24 గంటల సమయం ఇస్తే కనీసం గంట సమయం ఆయన కేటాయిస్తున్నామా? ఆయన ఆరాధిస్తున్నామా? ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఈరోజు ఈస్టర్ అని చెప్పేసి మనం అందరం చక్కగా ఇలా కూడుకొని ఇక్కడ ఆయన ఆరాధిస్తున్నాం, ఆయన్ని మొరపెడుతున్నాం, ఆయన సన్నిధిలో సంతోషంగా ఉంటున్నాం, చాలా సంతోషం. కానీ ప్రతిరోజు మన జీవితం ఎలా ఉంది? అనుదినము మన జీవితం ఎలా ఉంది? ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నామా? శిష్యులేమో మర్చిపోయారు, తిరిగి లేస్తానన్న మాట మర్చిపోయారు, ఆయన సమాధి దగ్గరికి వచ్చి వెయిట్ చేయడం మర్చిపోయారు. మనముగా ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎంనో ఆహ్వానించిన తర్వాత మర్చిపోతామా? ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోం. మన బంధువులు వస్తారంటే మనం మర్చిపోతామా? ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోం. వాళ్ళకన్నీ రకరకాల ఫుడ్ ఏర్పాటు చేస్తాం. మరి నీ నా రాజు నేను త్వరలో రాబోతున్నాను, ఇదిగో వస్తున్నాను అంటున్నాడు. మరి ఆయన నేను జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆయన సిలువ వేయబడ్డాడు, కొట్టబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, ఇవన్నీ జరిగాయి. ఇక జరగాల్సింది ఒక్కటే. యెరూషలేములో రారాజుగా గాడిద మీద వస్తాడని లేఖనం సెలవిచ్చింది, ఆ లేఖనం నెరవేర్చబడింది. సిలువ వేయబడతాడని లేఖనం సెలవిచ్చింది, లేఖనం నెరవేర్చబడింది. తిరిగి లేస్తాడని లేఖనం సెలవిచ్చింది, లేఖనం నెరవేర్చబడింది. రారాజు రాబోతున్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి, ఆ లేఖనము నెరవేర్చబడబోతున్నది. మరి ఆ లేఖనము నెరవేర్చబడే కంటే ముందు నువ్వు నేను పరీక్షించుకోవాలి. మన జీవితం ఎలా ఉందో చూసుకోవాలా, మన పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలా. కనీసం మన తోటి వారికి మనం సువార్తను అందజేయగలుగుతున్నామా? మన పక్కింటి వారికి మనం సువార్తను అందజేయగలుగుతున్నామా? మన ఎదురింటి వారికి మనం సువార్తను అందజేయగలుగుతున్నామా? మనల్ని మనం పరిశీలించుకుందాం. దయచేసి బలలో పాల్పంచుకునేవారు దయచేసి మోకరించి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి.